ఇక్కడ యెహోరాము అనేటువంటి ఈ యొక్క రాజు దేనికి భయపడుతున్నాడయ్యా? దేవునికి భయపడుతున్నాడంటే ఆయన దేవుడికి భయపడలేదు, దెయ్యాలు చూశాడు ఇంతకాలం. ఇప్పుడు అందుకే ఆ యొక్క పత్రికను చూసి వస్త్రాలు చింపుకుంటున్నాడు. కారణం ఏంటంటే అతడికి లోపల ధైర్యం లేదు. అతడు ఎవరి మీద ఆధారపడ్డాడు? బయలు దేవత మీద ఆధారపడ్డాడు, అషీరా దేవత మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద మాత్రం కూడా విశ్వాసము మాత్రం కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆ యొక్క విశ్వాసము లేనటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? మాత్రం కూడా ధైర్యం సరిపోవట్లేదు. బట్టలు చింపుకున్నాడు యెహోరాము. బట్టలు చింపుకోవడానికి కారణం, నువ్వు దేవుడి మీద పడకపోతే నువ్వు బట్టలు చింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుకే బట్టలు చింపుకున్నాడు. మరొక సందర్భంలో చూసుకుంటే, మొదటేమో ఆధారపడకపోతే, దేవుడి మీద ఆధారపడకపోతే వస్త్రాలు చింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక సందర్భం కూడా వచ్చింది. ఆ టైంలో కూడా ఇదే యెహోరాము ఏం చేశాడంటే వస్త్రాలు చింపుకున్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 30వ లేఖనములు చూసుకున్నట్లుగానైతే, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 30 లేఖనాలు చూసుకున్నట్లుగానైతే అక్కడ నా వైపు చూడండి. మిద్ది మీద ఇదే యెహోరాము ఇశ్రాయేల్ రాజు ఆ మిద్ది మీద అలా నడుస్తూ ఉన్నాడు. ఆ నగర కోటగోడ మీద నడుస్తూ ఉన్నాడు. ఆ కోట కింద నాకు 2 స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఏమి మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇదిగో నిన్న నా బిడ్డను కోసుకొని వండుకొని తిన్నాం కదా, మరి ఈరోజు నీ బిడ్డను కోసుకొని వండుకొని తిందామన్నావు, నువ్వెందుకు నాకు నీ బిడ్డను ఇవ్వలేదు అని వాదన ఆడుకుంటున్నారు. ఏంటి, బిడ్డలను వండుకుంటున్నారా? ఎందుకయ్యా అంటే కరువు వచ్చింది. ఎందుకు? సిరియా దేశం వాళ్ళు ఏం చేశారంటే ఆ షోమ్రోను పట్టణం అంతటిని కూడా ముట్టడి వేసేస్తారనమాట. ఆ షోమ్రోను పట్టణం అంతా ముట్టడి వేస్తారు. అలా బయటికి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళరు, లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు. లోపటే చూడండి. ఆ మధ్య లాక్డౌన్ జరిగినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాం కదా, మీకు తెలుసు కదా. అదేవిధంగా సిరియా దేశం అందరూ వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని ముట్టడి వేశారు. అందుకే లోపల ఆహారం లేక బిడ్డలను కూడా వండుకొని తినే దౌర్భాగ్యపు స్థితికి వచ్చింది. ఇదిగో నీ బిడ్డను మనం తిన్నాం కదా, నా బిడ్డను అడుగుతున్నా, నేను ఇవ్వలేను అంటుంది. మేము ఇవ్వాలి అని ఇద్దరు కూడా చూసి ఆ యొక్క కోట గోడ మీద నడుచుకుంటూ వింటున్నటువంటి ఈ విషయం చూసిన తర్వాత ఆ యెహోరాము వస్త్రాలను చింపేసుకున్నాడు. ఎందుకు చింపుకున్నాడు తెలుసా? ఈ ఆహారం లేకపోవటం వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహారం లేకపోవటే, ఇందాక వచనములేమో ఆ యొక్క ఆధారం లేకపోవడం వల్ల వస్త్రాలు చింపుకున్నాడు. ఇక్కడేమో ఆహారం లేని పరిస్థితులు కూడా వస్త్రాలు చింపుకున్న పరిస్థితి. ఈరోజు నీ పరిస్థితి ఎలాగ ఉంది? ఆహారం లేకుంటున్నావా? నువ్వు చింపుకోవాల్సింది వస్త్రం కాదు, ఏం చింపుకోవాలో చివరిలో చెప్తా. ఈ సందర్భంలో ఆహారం లేనప్పుడు కూడా వస్త్రాలు చింపుకునే సందర్భం ఏర్పడింది. ఇంతకీ వస్త్రాలు చింపుకోవడం దేనికట? ఆ రాజుగారికి దేని కోపం వచ్చింది? అయ్యో ఇదంతా కూడా పాస్టర్ గారి వాళ్ళే వచ్చింది, ఎలీషా గారి వాళ్ళే వచ్చిందని ఆ పాస్టర్ గారి మీద కోప్పడిపోయి రేపు ఈ టైం కల్లా ఆ ప్రవక్త అయిన ఎలీషా చచ్చిపోవాలి అనేసి ఆ ప్రవక్త మీద కోపం చూపించబోతున్నాడు. చేతకానితనం. రాజుగారితో యుద్ధం చేసి జయించలేక ప్రవక్త మీద పడతా ఉన్నాడు యెహోరాము, అంటే ఎలీషా మీద పడతా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత దేవుడు గొప్ప కృప చూపించాడు, సమృద్ధిగా ఆహారం ఇచ్చాడులండి. అది వేరే చరిత్ర, అది వేరే సంగతి. కాబట్టి గుర్తుంచుకోండి, నీవు ఆధారం లేనప్పుడు వస్త్రాలు చింపుకుంటావు, ఆహారం లేనప్పుడు వస్త్రాలు చింపుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. మరొకటి 3వ వచనం చెప్తున్నా, జాగ్రత్త వినండి. అపార్థం చేసుకున్నప్పుడు కూడా వస్త్రాలు చింపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 2వ సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి దావీదు చాలా సంతోషంగా ఉంటారు. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఆనందంగా రాజ్యంలో వెళ్ళిపోతున్న సమయంలో ఒకరోజు ఒక వార్త వస్తుంది. ఏమైనా వార్త అంటే, రాజా నీ కుమారుడైనటువంటి ఒక కుమారుడు అబ్షాలోము రాజకుమారులందరినీ చంపేశాడు అని వార్త. అపార్థం. రాజకుమారులందరూ చంపేశారు, రాజకుమారులందరూ చచ్చిపోయారు అనగానే దావీదు ఏం చేస్తారంటే తన వస్త్రాలను చింపుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 31వ వచనములో ఈ మాట ఉంటుంది. ఆ మాట వినగానే వస్త్రాలు చింపేసుకున్నాడు. తర్వాత చెప్తారనమాట, రాజా ఇదిగో రాజకుమారులందరూ చనిపోలేదు, ఒక అమ్నోను మాత్రమే చనిపోయాడు. అబ్షాలోము యొక్క చెల్లిని, ఆ యొక్క చెల్లి అయిన తామారును
అమ్నోను చెరిపాడు కనుక ఈ అబ్షాలోము వెళ్ళి అమ్నోనును చంపడం జరిగింది. రాజకుమారులందరూ పారిపోయారు, కేవలం అమ్నోను మాత్రమే చనిపోయడానికి ఒక నిదానం వచ్చింది. దేవునికి స్తోత్రం. గుర్తుంచుకోండి, అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండింగ్ అపార్థం చేసుకున్నప్పుడు కూడా వస్త్రాలు చింపుకున్న సందర్భము ఏర్పడుతుంది. మొదటిదిగా ఆధారం లేకపోవడం వలన చింపుకున్నాడు వస్త్రాలు. రెండోది ఆహారం లేని సందర్భంలో చింపుకున్నారు. ముందు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్న సందర్భంలో కూడా వస్త్రాలు చింపుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇక 4వదిగా చూసుకుంటే అనారోగ్య సమయంలో కూడా వస్త్రాలు చింపుకున్న సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది. యోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే యోబుకి ఆరోగ్యం బాగోలేదు. చివరికి కురుపులు ఒంటి నిండా వచ్చేసాయి. ఆ కురుపుల్ని గోక్కోవడానికి కూడా గోళ్ళు లేవు. ఆ యొక్క చిల్లపెంకులు తీసుకుంటూ గోక్కుంటున్నాడు. భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో స్నేహితులు వచ్చారు. యోబు స్నేహితులు వచ్చి ఆ సందర్భాన్ని చూసి ఒక్కసారి, అయ్యా రాజులాగున్నవాడు కింకరులా మారిపోయావేంటి, ఏంటి నీకు కురుపులు, ఏంటి నువ్వు కురూపిగా మార్చబడ్డావు, ఏంటి నీ పరిస్థితి అని చూసి ఏడుస్తూ ఏం చేస్తారంటే ఆ యొక్క వస్త్రాలని చింపుకుంటారు స్నేహితులు. స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథము 2వ అధ్యాయము 12వ లేఖనంలో ఈ చరిత్ర రాయబడి ఉంది. గుర్తుంచుకోండి ఒకసారి. స్నేహితుడి యొక్క ఆ యొక్క కష్టాన్ని చూసి, స్నేహితుడి యొక్క అనారోగ్యాన్ని చూసి ఆ యొక్క స్నేహితులందరూ కలిసి, యోబు యొక్క స్నేహితులందరూ కలిసి వస్త్రాలు చింపుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో లేఖించబడి ఉన్నది. ఆధారం సరిగా లేకపోతే వస్త్రాలు చింపుకోవాల్సి వస్తుంది. ఆహారం లేకపోతే వస్త్రాలు చింపుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకోకపోతే వస్త్రాలు చింపుకోవాల్సి వస్తుంది. అంత మాత్రం కాదు కానీ ఆరోగ్యం బాగోలేకపోతే వస్త్రాలు చింపుకునే సందర్భం ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక 5వదిగా చూసుకుంటే వస్త్రాలు చింపుకున్నటువంటి పరిస్థితి ఎక్కడయ్యా అంటే, మీకు తెలుసు కదా, యెజెబెలు యొక్క కుమార్తె అతల్యా అని చెప్పాను కదా. అతల్యా యోధా దేశంలో కోడలుగా వెళ్ళింది. యోధా దేశంలో ఉన్నటువంటి యెహోషాపాతు యొక్క కుమారుడైన యెహోరామును పెళ్లి చేసుకుంటుంది. అంటే అతల్యా అన్నయ్య పేరు యెహోరామే, అతల్యా భర్త పేరు కూడా యెహోరామే. గుర్తుంచుకోండి, అతల్యా యొక్క అన్నయ్య పేరు యెహోరాము. ఈ యెహోరామేమో ఇశ్రాయేలుకి రాజు, ఆ యెహోరామేమో భర్త ఏమో యూదులకు రాజు, యోధా దేశానికి రాజు, అన్నయ్య ఏమో ఇశ్రాయేలీలకు రాజు. దేవునికి ఇద్దరి పేర్లు ఒకటే. ఇతడేమో అంటే ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి ఈ రాజు, ఈ యెహోరాము ఎవరికి, యెజెబెలుకు అహాబుకు పుట్టినవాడు. అయితే ఆ యొక్క ఆ యోధా దేశంలో ఉన్న రాజు ఆ యెహోషాపాతు యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఏమైంది తెలుసా, ఈ అతల్యా చాలా దౌష్టురాలుగా మార్చబడింది. వెళ్ళిన తర్వాత రాజ్యకాంక్ష కలిగినదై రాజకుమారులందరినీ చంపేస్తుంది. తన సొంత కుమారుణ్ణే చంపడేస్తుందండి. కారణం, ఈమె రాణి అవ్వాలని, ఆ దేశాన్ని పరిపాలించాలని. రాజవంశంలో ఉన్న దావీదు వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తుంది. చంపేసి అషీరా దేవతకి పూజలు ప్రారంభిస్తుందండి. యెహోవా దేవుని యొక్క ఆరాధన లేవు. ఇవన్నీ చూసినటువంటి ఒక యాజకుడు, అతని పేరు యెహోయాదా, అతను ఒక మంచి నాయకుడు, యాజకుడు, ఆలోచన చేశాడు. ఈ అతల్యా ఇప్పటికే 6 సంవత్సరాల నుంచి యోధా దేశాన్ని పరిపాలిస్తుంది, నానా యాతన పెడుతుంది అని తక్కిన వారందరితో మాట్లాడి, ఇదిగో దావీదు వంశంలో నుంచి రాజు రావాలే కానీ ఒక స్త్రీ ఈ దేశాన్ని పరిపాలించడానికి బాగోలేదు. ఒక స్త్రీ, ఆమె అన్యురాలు, అనగా ఆమె అన్య విగ్రహాలు పూజిస్తున్న వ్యక్తి కనుక ఈమె వలన దేశాన్ని సర్వనాశనం అయిపోతుందని మన దావీదు వంశంలోంచి ఒక వ్యక్తిని రాజుగా చేద్దామని అందరిని యెరూషలేములోకి తీసుకుని వచ్చి యెరూషలేములో ఫుల్గా సెక్యూరిటీ పెట్టి ఎవరిని రానికుండా అతల్యాకి ఒక కుమారుడు ఉంటాడు. ఆయన పేరు అహజ్యా. అహజ్యా చనిపోయాడు. ఆ అహజ్యా కుమారుడు పేరు ఏం పేరంటే యోవాషు. యోవాషు అనేటటువంటి, అంటే అతల్యాకు మనవడే యోవాషు. అతల్యాకు మనవడు. అతడికి 7 సంవత్సరాల వయస్సు. 7 సంవత్సరాల వయసు కలిగిన ఆ వ్యక్తిని ఆ యెరూషలేము దేవాలయంలోకి తీసుకెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసేస్తారు. యోవాషును ఈ యొక్క యాజకులందరూ పట్టాభిషేకం చేస్తారు. చేసి అతల్యా ఈ యొక్క సరౌండింగ్లోకి కానీ వస్తే చంపి పడేయండి అని చెప్పారు. అతల్యా రానే వచ్చి ఏమంటారు తెలుసా, అమ్మో ద్రోహం, అయ్యో ద్రోహం, ఏం చేస్తున్నారు మీరు, యోధాకు రాజుగా రాణిగా నేనుంటుండగా ఆ చిన్నపిల్లాన్ని తీసుకెళ్ళి రాజుగా చేశారంటే అసలు పట్టించుకోలేదు. దూరంగా వెళ్ళిన తర్వాత ఆమెను చంపడం కూడా జరిగింది. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా, వస్త్రములను చింపుకున్నట్లుగా ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 13వ లేఖనముగా ఉంది. అక్కడ అధికారం పోయినప్పుడు వస్త్రాలు చింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆధారము లేనప్పుడు, ఆహారము లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, అపార్థం చేసుకున్నప్పుడు, అధికారం పోయినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందో తెలుసా? వస్త్రాలు చింపుకున్న పరిస్థితులు ఉన్నవి. అంత మాత్రం కాదు కానీ ప్రియులారా, ఇదిగో యేసు ప్రభుని సిలువ వేయబోతున్నారు. వేయబడిపోయే ముందు రోజు ఆ తీర్పు తీరుస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొస్తే ప్రధాన యాజకుడు యేసు ప్రభు అని అంటున్నారు, అయ్యా నీవు దేవుని కుమారుడువా అని అడుగుతున్నారు ప్రధాన యాజకుడు. అనగానే ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు అంటున్నారు, అవును నీవన్నట్లే అనగానే ప్రధాన యాజకుడికి ఒళ్ళు మండిపోయిందేమో. ఇదిగో త్వరలోనే మనిషి కుమారుడు ఆకాశ మేఘారుడే రావడం మీరందరూ కూడా చూస్తారు అనగానే, అయ్యో వీడు దేవదూషణ చేస్తున్నాడని ప్రధాన యాజకుడు బట్టలు చింపుకున్నాడు. కారణం ఏమిటయ్యా? ప్రధాన యాజకుడు బట్టలు చింపుకోవడానికి కారణం ఏంటంటే ఆత్మలో చచ్చినవాడు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయంగా చచ్చినవాడు గనక ఆధారం లేనప్పుడు బట్టలు చింపుకుంటారండి. ఆహారం లేనప్పుడు బట్టలు చింపుకునే పరిస్థితి వస్తుందండి. అర్థం కానప్పుడు, అర్థం చేసుకోలేనప్పుడు బట్టలు చింపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అపార్థం చేసుకున్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు బట్టలు చింపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత మాత్రం కాదు కానీ అధికారం పోయినప్పుడు, అహం తగ్గలేనప్పుడు బట్టలు చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన పరిస్థితిలో బట్టలు చింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. హల్లెలూయా. అనారోగ్యంలో ఉన్నావా? అయోమయంలో ఉన్నావా? అపార్థంలో ఉన్నావా? ఆహారం లేకుండా ఉన్నావా? ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? నష్టంలో ఉన్నావా? అయితే ఆ టైంలో నువ్వు చింపుకోవలసింది వస్త్రములు కాదు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ మాట చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములు చూస్తే, ఇదిగో జాగ్రత్తగా వినండి, మీరు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. మీ వస్త్రములు కాదు చింపుకోవాల్సినవి, మీ హృదయాలను చింపుకోవాలి. హృదయాలంటే కత్తి పట్టుకొని కోసుకోమని కాదు కండి. హృదయంలో గూడు కట్టుకొని ఉన్నటువంటి పాపములను చింపేయండి. పాపపు మూటను చింపివేయండి. ఆ చించేసినటువంటి ఆ చెత్త కాగితాన్ని ఏం చేయాలంటే అది అగ్నిలోనే పాడివేయండి, డస్ట్బిన్లోనైనా పడేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సు యెహోవాకు ఇష్టమైంది. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు యెహోవాకు ఏమని ప్రియమైన వారు కదా. యెహోవా విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న మాట ప్రకారంగా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఎవరైతే నా వైపు నా తట్టు తిరుగుతారో వారికి నేను మేలు చేస్తా. వీళ్ళందరూ కష్టకాలంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేయాలి? వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది. నీ కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, ఏ ఇబ్బందులు వచ్చినా నీ వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, నీ హృదయాన్ని చింపుకోవాలి. ముక్కలుగా నీ హృదయాన్ని దేవుని బలిపీఠం మీద నరికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించేవాడు మన ప్రార్థనకు సమాధానం దయచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంతకీ యెహోరాము ఆలోచన చేద్దాం. ఎందుకయ్యా బట్టలు చింపుకున్నామంటే, ఎందుకంటే కుష్ఠరోగం బాగు చేసే శక్తి ఆయన దగ్గర లేదు. కుష్ఠరోగం బాగు చేసే శక్తి కలిగిన దేవుడితో సంబంధం లేదు. కుష్ఠరోగమును బాగు చేయగలిగినటువంటి ప్రవక్తతో సంబంధం లేవు. అందుకే ఏం చేయాలి అర్థం కాక వస్త్రాలు చింపుకున్నాడు. ఈ వస్త్రాలు ఎప్పుడైతే చింపుకున్నాడనే వార్త ఎలీషాకి తెలిసిందా, ఏ రాజా వస్త్రాలు నువ్వెందుకు చింపుకుంటావు? ఇదిగో ఇక్కడికి పంపించు, ఇదిగో నీవెందుకు వస్త్రాలు చింపుకుంటావు? ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఒకడున్నాడని, యెహోవా ప్రవక్త ఒకడున్నాడని తెలుసుకున్నట్లుగా వానిని నా దగ్గరికి పంపించు అంటే, ఇశ్రాయేల్ దేశంలో బయలుదేవతలకు ఆరాధన చేస్తున్నారు, అషీరా దేవతకు ఆరాధన చేస్తున్నారు. కానీ నువ్వు అవి కాదు ఇన్నాళ్ళు వాటిని నమ్మావు. కానీ ఇప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, వానిని నా దగ్గరికి పంపించు. ఖచ్చితంగా అక్కడ దేవుడి నామానికి మహిమకరంగా. ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమానుని ఒక్కడనే బాగు చేయడానికి కారణం అక్కడ ఆయన నామానికి మహిమ రావాలని అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆ నయమాను నా దగ్గరికి పంపించు, నువ్వెందుకయ్యా బట్టలు చించుకుంటావు అని అనగానే వెంటనే ఊపిరి పోసుకున్నంత పని ఏందేమో యెహోరామని ఈ యొక్క ఇశ్రాయేల్ దేశపు రాజుకి నయమానుతో అంటాడు, అయా షోమ్రోను ఆ యొక్క కొండ మీద ఉన్నాడయ్యా ప్రవక్త దగ్గరికి వెళ్ళమనంటే అక్కడ వాక్యం ఉంటుంది. 5వ అధ్యాయం 9వ వచనం 2వ రాజుల గ్రంథంలో ఏముంటుందంటే, గుర్రములతోనూ రథములతోనూ. రండి ఒకసారి వాక్యం చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది. గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఆ యొక్క నయమానట ఎలీషా ఇంటి ద్వారమున, ఇంటి ముందర ఆ ద్వారం దగ్గర నిలబడిపోయాడు. ఇలాగా ద్వారం లోపలికి వెళ్ళా, ద్వారం అవతలే ఉన్నాడు. ప్రియులరా,
పాపరోగము చేత కుష్ఠరోగము చేత ఉన్న ఈ వ్యక్తి ఒక ద్వారం దగ్గరికి రావాల్సిందే. ఏ మనిషి అయితే పాపరోగము చేత ఉన్నాడో ఆ మనిషి ఒక ద్వారం దగ్గరికి రావాల్సిందే. ఏ ద్వారమయ్యా అది? ఏ ద్వారం దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా యోహాను సువార్త 14:6 ప్రకారంగా యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. అంత మాత్రం కాదు, నేను గొర్రెలకు పోయే మంచి మార్గాన్ని అన్నాడు కదా యేసుప్రభువు వారు. ఇదిగో ఎవడైతే నా ద్వారా లోపల ప్రవేశిస్తాడో వాడు రక్షించబడును, నేనే ద్వారాన్ని అన్నాడు. యేసుప్రభువే మార్గమై ఉన్నాడు. ఆ మార్గం దగ్గరికే ఈ ద్వారమై ఉన్నటువంటి యేసయ్య దగ్గర అవతల వచ్చి ఈ యొక్క పాపి అయినటువంటి కుష్ఠరోగంతో ఉన్నటువంటి నయమాను నిలబడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన జీవమునకు పోయే గొప్ప మార్గమై ఉన్నాడు. ఆయన జీవానికి వెళ్ళే లోపలికి వెళ్తే జీవమే. అలాంటి గొప్ప మార్గమై ఉన్నాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందుకే కదా ప్రభు అంటాడు మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా ఎవరిని పిలుస్తున్నామంటే మత్తయి సువార్త 9:13 నేను పాపులని పిలవవచ్చి తిని వస్తావా? ఎందుకు పిలిచాడు? ఏం పని మీద పిలిచాడో వాక్యాలని చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకు పిలిచాడు నేను చెప్పబోతున్నాను, ఆలోచన చేయండి. తెస్సలోనికైయుల మొదటి పత్రికలో 5:24 ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. వరే ఇలా రా అన్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకి ఏదో పని నువ్వు అప్పగిస్తావని. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? ఏదో పని మీదే, ఏదో పని ఉంది నీతో. ఎందుకు పిలిచాడు? ఇందాక చెప్పుకున్నాం కదా, మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు కదా. ఆయనకి నిన్ను పిలుస్తున్నది దేనికంటే విశ్రాంతి, విడుదల ఇవ్వడానికి. నిన్ను పిలుస్తున్నది ఎందుకంటే నీకు విడుదల ఇవ్వడానికే. దేని నుండి విడుదల? శరీరమైన భారము నుంచి విడుదల, మానసికమైన భారము నుంచి విడుదల కొరకే, ఆత్మీయ భారము నుంచి విడుదల కొరకే. శరీరంలో మాకేం భారం ఉందా? తలనొప్పి ఉంటే నీకు భారం నీకు తెలుస్తుంది. పంటి నొప్పి ఉంటే ఎంత భారం ఉంటుందో నీకు తెలుస్తుంది. కడుపు నొప్పి ఉంటే ఎంత భారంగా ఉంటుందో తెలుస్తుంది. షుగర్ పేషెంట్ని అడుగు, అది ఎంత భారంగా ఉంటుందో. బీపీ పేషెంట్ని అడుగు, అది ఎంత భారంగా ఉంటుందో. ఒక జలుబు ఉందంటే అతనికి ఎంత భారమో, జ్వరం ఉందంటే ఎంత భారమో కదా. నా సహోదరి, నువ్వు జలుబు చేత, జ్వరము చేత, బలహీనత చేత, షుగర్ చేత, బీపీ చేత, నువ్వు ఎంతో భారంతో, తలనొప్పి చేత, మాటికి కడుపు నొప్పి చేత బాధపడుతున్నావు కదా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చేత బాధపడుతున్నావు కదా. ఒకవేళ నువ్వు కరోనాతో కూడా బాధపడుతున్నావు కదా, ఎవరికి చెప్పుకోకుండా. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి రా. ప్రయాసపడుతున్నావు, భారం పడుతున్నావు, వేదన పడుతున్నావు, నీకు విడుదలస్తాను, నువ్వు నమ్ము. యు ట్రస్ట్ యూ అన్నట్లుగా నీవు నన్ను నమ్మితే నమ్మే నాకు సమస్తము చేయడానికి సాధ్యమవుతుంది. నేను చేయగలనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పక్షవాతం కూడా భారమే కదండి. వెన్నెముకలు అరిగిపోయినప్పుడు కూడా అది భారమే కదండి. మెడ జాయింట్లు నొప్పులు వచ్చేది భారమే కదండి. ఏ శరీర బలహీనతో భారంతో ఉన్నావో ఆ యేసయ్య నేను రమ్మంటున్నాను నా సహోదరి. నీ భారం నుంచి, ప్రతి భారము నుండి నిన్ను విడుదల చేయడానికే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను పిలిచాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇక రెండోది మానసికమైనటువంటి భారము. శారీరకమైన భారాన్నైనా కొంచెం మొయ్యొచ్చు ఏమో, కానీ మానసికమైనటువంటి భారాన్ని మొయ్యలేం. అప్పుల భారం, అది ఎంత వేదనో. ఆర్థిక ఇబ్బందులు, అవమానము, అనుమానించే భర్త లేకపోతే అనుమానించే భార్య ఇంట్లో ఉంటే దానింత బరువు ఇంకేది కూడా లేదు. ఒకవేళ నిందలు నీ మీద వేస్తే ఇక వీటన్నిటికంటే భారం. న్యూన్యతాభావం, అయ్యో నేను ఎప్పుడు ఇంతే, నన్ను ఎవరు పట్టించుకోలేదని నిరాశ. కుటుంబంలో ఐక్యత లేకపోవడం ఎంత భారంగా ఉంటుంది. ఒకరికి చెప్పుకోలేము, కానీ కష్టమే. కుటుంబ పోషణ ఎంత కష్టంగా ఉంది ఏమండి. అవమానాలు, అప్పుల భారాలు ఇవన్నీ చూసుకుంటే ఇది మనస్సుకు ఒత్తిడే కదా. మానసికంగా ఎంత వేదన చెందుతున్నావు కదా నా సహోదరి సహోదరుడా. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడుతున్నావు, నా దగ్గరికి వస్తే నీకు విడుదలిస్తానంటున్నాడు దేవుడు. వస్తావా? వస్తే తప్పకుండా విడుదలిస్తానంటున్నాడు. శారీరకమైన భారం నుంచి విడుదల చేస్తాడు, మానసికమైన భారం నుంచి విడుదల చేస్తాడు,
ఆధ్యాత్మికమైన ఆత్మీయ భారం నుంచి విడుదల చేస్తాడు. ఆత్మీయ భారం ఏదంటావా? ఒకప్పుడు నువ్వు మంచిగా ప్రార్థన చేసే వ్యక్తివే, కానీ ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు కదా చెల్లి. అది నీ హృదయంలో వేదన ఉంది. ఒకప్పుడు బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదివిన వ్యక్తివి, సువార్త చక్కగా ప్రకటన చేసే వ్యక్తివి, ఈరోజు సువార్త చేయలేకపోతున్నావు, బైబిల్ గ్రంథం చదవలేకపోతున్నావు, ప్రార్థనలో గంట సేపు కాదు అరగంట కూడా కూర్చోలేకపోతున్నావు. అరగంట కూర్చోవడం కాదు, 5 నిమిషాలు కూర్చుంటే అరగంటలు నీకు అనిపిస్తుంది. అది ఎంత హృదయంలో వేదనగా ఉంది కదా. దేవుని కొరకు ఇద్దామని, ప్రభు కొరకు ఏదైనా సమర్పించుకొని ముందుకు వెళదామనుకుంటే చేతులు ఆడట్లేదు, ముందుకు నడవట్లేదు. అది నీకు ఎంతో భారంగా ఉంది కదా, ఎంతో వేదనగా ఉంది కదా. దేవునిలో పనిలో ఉండాలనుకుంటున్నావు కానీ నీకు సమయం సరిపోవట్లేదు, వరాలు పొందుకోలేకపోతున్నావు, అనేక ఆశలు ఉన్నాయి, అవి నెరవేర్చలేకపోతున్నాం. అయ్యా నీకు రక్షణ లేదనే భారం ఉంది. అనేక మంది ఆత్మల్ని సంపాదించాలనుకుంటున్నావు కానీ సంపాదించలేకపోతున్నావు. సంఘం అభివృద్ధి లేదని బాధపడుతున్నావు. సంఘములో అనేక వేదనలు ఉన్నాయని బాధపడుతున్నావు. అనేక మంది రకరకాల మాట్లాడుతున్నారని బాధపడుతున్నావు. అయినా నా దేవుడు అంటున్నాడు, మీ భారము నా మీద వేయండి, మీ భారాన్ని నేను భరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటాడు, రండి నా దగ్గరికి రండి, మన వివాదాలు తీర్చుకుందాం. మీ వివాదం అది ఈ రక్తము వంటి ఎర్రనమైన నీ పాపములైనను హిమము కంటే తెల్లగా చేస్తానని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వస్తే అది ఎలాంటి భారమైన, పాపభారమైన, శాపభారమైన భారాలని కూడా తీరుస్తాడు. కాబట్టి విషయాలు గమనించుకోండి. దేవుడు అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 మాటలు ఉంటుంది. 13వ మాటలో స్వతంత్రులుగా ఉండడానికి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను అంటున్నాడు. మనకున్న భారం నుంచి విడుదల చేసి మనల్ని ఫ్రీ చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయా సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏమిటి ఆ సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము, నేనే ఆ సత్యాన్ని అని దేవుడు అన్నాడు కదా. యేసు ప్రభువారి మనకి స్వతంత్రాన్ని ఇచ్చేది, యేసు ప్రభువారి మనకి విడుదలనిచ్చేది. హల్లెలూయా. యూదులు అంటారు, కొంతమంది అన్య ప్రజలు కూడా అంటారు, మేము ఎవరికి బానిసలము కాదని. కానీ బైబిల్ గ్రంథంలో ఏమో తెలుసా? ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం ఉంటుంది, నీవు పాపం చేస్తే ఆ పాపానికి నువ్వు దాసుడివే. యూదులు ఏమంటారంటే మేము ఎవరికీ దాసులము కాదంటున్నాడు. కానీ బైబిల్ అంటుంది నువ్వు పాపం చేస్తే ఆ పాపానికి నువ్వు దాసుడివి. కాబట్టి గుర్తుంచుకో, ప్రతి ఒక్కరూ ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయా పాపము నీలో లేదంటే నీకు నాకు వ్యాజ్యమని ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పాపము లేదని నువ్వు చెప్తే నువ్వు ఒక అబద్ధికుడు అని యోహాను పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము పాపులమే, ఏకముగా కూలిపోయిన వాళ్ళమే, ఏకముగా గొర్రెల వలె దారి తప్పిన వాళ్ళమే. అయితే ఒకటి, ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, తప్పకుండా మనకి విడుదల ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఆయన అంటాడు, ఇదిగో మీ పాపములు నేనేం చేసేది తెలుసా? ఇదిగో సముద్రంలోకి దూరంగా విసిరేశాను, సముద్రం అడుగు భాగంలోకి విసిరేశాను, అవి నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేదని దేవుడు మాట్లాడుతుంటే అదేంటో విడ్డూరం. దేవుడేమో జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు కనిపించకుండా మనకి దూరంగా మూటను, పాపపు మూటను విసిరేస్తే మనం మాత్రం అప్పుడప్పుడు స్వీట్ మెమొరీస్ లాగా, ఒకప్పుడు నేను ఇంత బాగా తాగేవాడిని, ఒకప్పుడు ఇంత బాగా తిరిగేవాడిని, నా కాలేజీ డేస్లో అయితే ఇలాగ ఉండేది, నా టీనేజ్ డేస్లో అయితే అలాగే ఉండేదని అవి మనమే జ్ఞాపకం చేసుకుంటున్నాం తప్ప దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేదని విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. పాప భారము నుంచి విడుదల చేయగలిగిన వాడే పిలుస్తున్నాడు నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడని విషయం గమనించుకోనా చెల్లి, తమ్ముడా. మరొకటి, ఎందుకు దేవుడు పిలిచాడో చూద్దాం. ఆది కాండములో 7వ అధ్యాయము 1వ మాటలో ఈ విధంగా ఉంటుంది. అక్కడ ప్రపంచమంతా కూడా నాశనం రాబోతుంది. నోవాహుకు దేవుడు చెప్పాడు, నువ్వు ఒక ఓడను కట్టు, ప్రకటించు. ఎవరైతే ఆ ప్రకటన మాట వింటారో ఆ ప్రకటన విన్న వాళ్ళందరూ కూడా ఓడలోకి వచ్చిన వారు రక్షించబడతారు అనగానే ప్రకటించాడు నోవాహు, రండి లోపలికి రండి, రక్షణ పొందండి, ప్రళయం రాబోతుందంటే పిచ్చివాళ్ళగా చూశారు, ఎవరూ రాలేదు. కానీ నోవాహు కుటుంబం 8 మాత్రమే, ఆయా జంతువులు, జీవులు, పక్షులు అవన్నీ జీవరాశులన్నీ వెళ్ళాయి. కానీ మనుషులు మాత్రం 8 మంది మాత్రమే ఆ ఓడలో ప్రవేశించారు. ఆ యొక్క పిలుపు విని ఎవరైతే ఆ పిలుపు విన్నారో, పిలుపు విని లోపలికి వచ్చిన వారు రక్షించబడ్డారు. వినని వారు ఏం చేశారు తెలుసా? జల సమాధి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ విధంగా దేవుడు అన్నాడు, జక్కయ్య, మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని పిలుస్తున్నాడు, జక్కయ్య నువ్వు దిగిరా తొందరగా.
ధీరా అని పిలుస్తున్నాడు. ఎందుకయ్యా జక్కయ్య అని పిలుస్తున్నాడంటే నేడు నీ ఇంటికి రక్షణ రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో వాళ్ళలోకి ఎందుకు పిలిచాడయ్యా? రక్షించడానికి. ఇదిగో దేవుడే మాట్లాడుతున్న మాట, రానున్న కాలము అంత్య దినాలు నోవాహు దినముల వలె ఉండును. అంటే ప్రకటన చేసేవారు ప్రకటిస్తూనే ఉంటారు, కానీ ఎవరు వినరు. విన్నవాడేమో రక్షించబడతాడు, విననివాడు ఆ యొక్క ప్రళయానికి చిక్కుకున్నట్లుగా ఆయా ప్రమాదానికి అనగా నిత్య నరకానికి చిక్కుకోకపోతున్నారు. ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన పిలిచినప్పుడు నువ్వు వస్తే అది నీకెంత మేలు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క భారం నుంచి విడుదల చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎటువంటి భారమైనా. రెండవది ఏంటంటే నిన్ను రక్షించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏ కులమా, ఏ మతమా, ఏ జాతి, ఏ దేశమా, ఏ గ్రామమా, ఏ లింగమా, ఏ జాతి ఏదైనప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీకు రక్షణ కావాలి నా తమ్ముడా, నీకు రక్షణ కావాలి నా చెల్లి, నిన్ను రక్షించడానికే ఆయన పిలుస్తున్నాడు. అయా పాపి అయినటువంటి జక్కయ్యను రక్షించినట్లుగా నిన్ను కూడా రక్షిస్తానంటున్నాడు. వస్తావా? వస్తే నీకు రక్షణ ఇస్తానంటున్నాడు. మూడవదిగా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తుతో సహవాసమునకు మనల్ని పిలిచెను. అయా మన దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయనతో ఫెలోషిప్ చేయడానికి, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి యేసయ్య నిన్ను నన్ను పిలుస్తున్నాడు. వస్తావా? యేసయ్యకు ఒక స్నేహం కావాలట, నువ్వే ఆయనకి కావాలట. ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడాలని, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడావా? నువ్వు ప్రార్థన చేసావా? వాక్యం చదివావా? ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు, వాక్యం చదివినప్పుడు ఆయన నీతో ప్రార్థన చేయడము నీవు ఆయనతో మాట్లాడుతున్నావు, వాక్యం చదివేటప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. 2 పనులు అవుతున్నాయా? ఆయనతో స్నేహంగా ఉండాలంటే, ఆయన నీతో ఫెలోషిప్ చేయాలంటే, ఆయన నీతో సహవాసం చేయాలంటే, ఆయన అంటున్నాడు నిన్ను పిలిచింది ఎందుకంటే సహవాసంగా చేయడానికే, నీతో నేను సహవాసం చేయడానికే నేను నిన్ను పిలుచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ రాజు యెహోవా సియోనులో ఉన్న నీ రాజు నీ సౌందర్యమును నీ సహవాసమును కోరుతున్నాడు. వస్తావా? ఆయనతో సహవాసం చేయడానికి. నిజమైన స్నేహితుడు నా యేసయ్య నీకోసమే కదా ప్రాణం పెట్టాడు. ఆయన నీతో సహవాసం చేస్తే నీకు కావాల్సిన ప్రతీది కూడా సప్లై చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు, నేను విమోచించడానికి పిలిచిన దేవుడు, నీకు రక్షించడానికి పిలిచిన దేవుడు. ఇంకా 4వ మాట చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నిన్ను పిలిచాడు. అన్యజనులకు సువార్త ప్రకటించడానికే నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో వాక్యం దేవుడు అంటాడు కదా, సువార్త 19వ అధ్యాయంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చానంటాడు. అందరూ వారు సొంత పనులు చేసుకుంటున్నారు కానీ నా పనులు ఎవరు చేయట్లేదు అంటున్నాడు. పౌలు అంటాడు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఇక్కడ వాక్యం ఏమంటున్నాడంటే ఇదిగో అన్యజనులు సువార్త ప్రకటించడానికే, అన్యజనులకు సువార్త ప్రకటించడానికే మిమ్మల్ని పిలుచుకున్నాను. ఆలోచన చేస్తావా? మీకు తెలుసు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు ఉంటుంది కదా, 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది కదా, నశించిన వారికి సువార్త ప్రకటించాలని, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ అది రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తిని నీకు తెలుసు కదా. ఆలోచించే సువార్త ప్రకటించడానికి నువ్వు పిలువబడ్డావని సమ్ముడా చెల్లి ఆలోచించు. ఇక 5వ పాయింట్ చూసుకున్నట్లయితే మొదటి పత్రిక అనగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ మాటలు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆశీర్వాదములకు వారసులు అవడానికే మిమ్మల్ని పిలిచాను. ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, పరలోకంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదములకు వారసులు అవడానికి కోసమే మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. తమ్ముడా, నా కుమారుడా, నా కుమార్తె, ఆయన పిలిచినప్పుడు నువ్వెందుకు నిర్లక్ష్యపరుస్తావు? దినమెల్లా చేతులు చాపి నేను పిలుస్తున్నాడు, దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు. వస్తావా? వస్తే నిన్ను తప్పకుండా లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు వస్తే విందుకు కూడా తీసుకెళ్తాను, గొర్రె పిల్ల యొక్క వివాహ విందుకు తీసుకొని వెళ్తాను. ఆ యొక్క యేసు ప్రభు వారికి జరగబోయే ఆ వివాహ విందులో నీవు నేను పాల్గొవాలని దేవుడు కోరుతున్నాడు. వివాహ విందు కోసం నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చివరిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు నేను చూపిస్తా.
ఎందుకు పిలిచానంటే దావీదు మీద ఉన్న శాశ్వతమైన కృప నీ మీద ఇవ్వాలని నేను పిలుస్తున్నానంటున్నాడు. భూమి నివాసులందరినీ నేను పిలుస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, భూమి ఆకాశములను పిలవగా అవి తప్పకుండా నా దగ్గరకు వచ్చి నిలుస్తాయి. భూమి ఆకాశములు పిలవగా ఆకాశమా రా అంటే వస్తుంది, భూమి రా అంటే వస్తాయి, పర్వతాలు అనగానే మాట వింటాయి, సముద్రమా ఆగు అంటే ఆగుతుంది, అన్నీ నా మాట వింటాయి. కానీ నేను పిలవగా మీరు వినరు, మీరు వినకపోతేనని దేవుడు బాధపడుతూ సామెతలు 1:24 మాట్లాడుతున్నాడు. నేను పిలవగా మీరు వినట్లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట దేవుడి దగ్గరికి మీరు రండి, అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. అందుకే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప అర్హత లేని వారికి అర్హతనిస్తుంది. పెంట కుప్పల మీద ఉన్న దావీదుని అయా ప్రయోజకుడిగా చేసిందండి ఆ కృపే కదా. కృప క్షమిస్తుందయ్యా. దావీదు పాపంలో పడినప్పటికీ కూడా క్షమించింది దేవుని కృప. అందుకే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప, నీ కృప నాకు చాలును, యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానని అంటున్నాడు. కాబట్టి మనం తలుపు తీసినట్లయితే తప్పకుండా మన తలుపు అనగా హృదయమైన తలుపులోనికి హృదయమైనటువంటి ఆ యొక్క ద్వారముల ద్వారా మన లోపలికి వస్తాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్. గొర్రెపిల్ల వివాహ విందుకి నువ్వు వస్తావా? ఎందుకు పిలుస్తున్నాడు? నిన్ను ఆశీర్వదించడానికి. ఎందుకు పిలుస్తున్నాడు? నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఎందుకు పిలుస్తున్నాడు? నీ భారము నుండి, పాప భారము, శాప భారము నుంచి విమోచించడానికి, స్వతంత్రునిగా నిన్ను చేయడానికి, దావీదు మీద ఉన్న శాశ్వతమైన కృప చేత నిన్ను నింపడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సహవాసము అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన నిన్ను అనేక మందిలో నిలబెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వతంత్రులుగా ఉండడానికి, ప్రళయం నుండి రక్షించడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయా, ఆయన పిలిచినప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదు? ఇదిగో నీకు ఒకే ఒక్క మార్గం ఉంది, ఆయన తప్ప వేరొక మార్గం లేదు. ఇదిగో ఈ యొక్క మనం నయమాను చూసుకుంటే ఆ ద్వారం ఎదురుగా నిలబడ్డాడు, చూసారా? ఆ ద్వారం ముందు నిల్చున్నాడు. ఖచ్చితంగా ఈ లోకంలో మనుషులందరికీ ఒకే ఒక ద్వారం ఉంది, గుర్తుంచుకోండి. ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక్క ద్వారం ఉంటుంది. ప్రతి పాపి వాడి పాపం నుంచి విడుదల పొందాలంటే ఆ మెయిన్ ద్వారంలో నుంచి, ఆ ప్రముఖ్యమైనటువంటి ఆ ముఖద్వారం నుంచి వెళ్ళాల్సిందే. వాడి పాపం నుంచి విడుదల పొందాలంటే, బలి అర్పించాలంటే ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక దారి. అలాగే నువ్వు రక్షించబడాలంటే, నోవాహు వాడలోకి వెళ్ళాలంటే ఒకే ఒక్క ద్వారం. ప్రత్యక్ష గుడారానికి ఒకే ద్వారము, నోవాహు యొక్క కట్టినటువంటి వాడకి ఒకే ఒక్క ద్వారము. అయితే మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ వివాహ విందుకు కూడా ఒకే ఒక ద్వారము, ఒకే ఒక ద్వారం. వివాహ విందులకు వెళ్ళాలంటే ఆ ద్వారం తప్ప, ఆ ద్వారం మూయబడిందా ఇక తలుపులు తెరవబడవు. బుద్ధి లేని కన్యకులు విడిచిపెట్టబడినట్లు విడవబడతావేమో ఆలోచించాయి. సిద్ధపాటు కలిగిన వారు వెళ్ళారు, సిద్ధపాట్లు లేనివారు, సిద్ధులలో నూనె అయిపోయిన వారు ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. ఏదేను తోటలో జీవవృక్షములకు పోయే మార్గము ఒకే ఒకటే. జీవవృక్షానికి వెళ్ళాలంటే ఒకే ఒక దారి, అది కేవలం ఒక్క దారి మాత్రం ఉంది జీవవృక్షానికి వెళ్ళాలంటే. అలాగునని పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక దారి, ఆయన నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నన్ను తీసుకెళ్ళగలిగినటువంటి నీతి అనే గుమ్మముగా అనే పేరు కలిగినటువంటి యేసు తప్ప వేరొక మార్గం లేదు. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆ యొక్క గుమ్మంలోంచి ప్రవేశించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయ్యా, నయమాను ఎక్కడికి వచ్చి నిలబడ్డాడంటే ద్వారం అవతల నిలబడ్డాడు. ద్వారం అవతల నిలబడ్డాడు. ద్వారం అవతల నిలబడ్డాడు. నువ్వు ఒకవేళ ద్వారం అవతలే ఉండిపోయావేమో, ద్వారం అంటే యేసుకు దూరంగా ఉండిపోయావేమో. ఎందుకయ్యా నయమాను దూరంగా ఉండిపోయాడంటే, గేట్ అవతలే ఉండిపోయాడు, ఆ ద్వారం వెలుపలే ఉండిపోయాడంటే, లోపలికి రాలేకపోతున్నాడంటే, యెషయా గ్రంథం 59:2 ఉంటుంది. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను. ఎలీషా ముఖమును ఎందుకు చూడలేకపోతున్నాడంటే, అప్పటికే నయమానులో కొంత పాపం ఉంది కనుక ఆ పాపాన్ని బట్టి ఆయన లోపల రాలేకపోతున్నాడు. ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది ఒక మాట, మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే కారణము. ఇదిగో నీకు మేలు చేద్దామనుకుంటున్నాను, కానీ మీకు మేలు చేయకుండా ఉన్నట్లు నా హస్తం కురుచు కాలలేదు. కానీ మీ పాపములే, మీ దోషములే, మీ అపరాధములే మీకును మాకును మధ్యలో అడ్డగోడగా ఉన్నాయని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన అపరాధములే దేవుడు మేలు చేయకుండా అడ్డంకుగా ఉన్నాయి. ఇక్కడ నయమానికి ఏం అపరాధం అంటే, ఆ గుర్రాల మీద రథాల మీద ఉన్నాడు, కనీసం కిందికి దిగి రాలేదు.
అహంకారం అనే పాపం ఆయనకి అడ్డేసింది. ద్వారం అవతలే ఉన్నాడు కానీ ద్వారం లోపల నుంచి రాలేదు. వెంటనే ఎలీషాకి, లోపడున్న ఎలీషాకి ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే ఒక మాట అంటున్నాడు. ఏమని తెలుసా? ఒక దాసుని పంపిస్తాడు, ఒక శిష్యుని పంపించి, ఎలీషా శిష్యుడు అటు వెళ్ళిన తర్వాత నయమానికి ఒక కబురు వెళ్తుంది. నయమాను దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రవక్త గారు ఒక మాట చెప్పమన్నారు. ఏంటయ్యా? ఏమీ లేదు, మిమ్మల్ని ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేసి శుద్ధుడు గమ్మన్నారు. 7 సార్లు స్నానం చేస్తే నువ్వు బాగైపోతావు వెళ్ళు అనగానే అక్కడ వాక్యం ఉంటుంది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో, నయమానంట కోపముతో రౌద్రుడై, గొప్ప కోపం వచ్చిందంట. నేను ఇన్ని కిలోమీటర్లు 700కు పైగా కిలోమీటర్లేమో రథములతో గుర్రంతో వస్తే కనీసం ఇంట్లో నుండి బయటికి రాకుండా ఒక దాసుడినిచ్చి పంపిస్తాడా? అందులోని వస్తాడు, నాకు వ్యాధి ఎక్కడైతుందో ఆ చేతి మీద ఆయన చేతితో అల్లల్లాడిస్తాడేమో, ఏదైనా జపం చేస్తాడేమో, యెహోవా పేరట ఏవైనా సరే ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే కనీసం రాలేదు. ఒక మాటే సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నేనంట యోర్దాను నదిలోకి వెళ్ళి మునగాలంట. మా దేశంలో యోర్దాను నది కంటే మంచి నదులు లేవా? అరాబా నది లేదా? పర్పరు నది లేదా? అబాయు నది లేదా? అబానాయు నది ఉంది, పర్పరు నది ఉంది. ఈ బురద నీరైన యోర్దాను నదులు నేను ఎందుకు మునగాలని కోపంతో వెళ్ళిపోతున్నాడు. తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా ఇక్కడ ఆలోచన చేయండి. కోపంతో వెళ్ళిపోతుండగా మీకు ఒక సంగతి తెలుసా? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 20 లేఖనంలో ఉంటుంది, నరుని కోపమట దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఎవరికి నష్టం అది? అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎలీషా గారు లోపల నుంచి బయటికి రాలేదని కోపంతో వెళ్ళిపోతూ ఊసిలాడుతూ వెళ్తూ ఉన్నాడు. తన కోపమే తన శత్రువు, మనకు హాని. ఎంత కోపం ఉన్నా అంత కోపం మనకు అది నష్టాన్ని కలుగు చేస్తుంది. మీ అందరికీ తెలుసా ఒక విషయం? ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి. ఆయన తర్వాత ప్రపంచాన్ని ఎక్కువగా అలెగ్జాండర్ చక్రవర్తి తర్వాత ఎక్కువగా ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నది ఎవరయ్యా అంటే, గెలిచింది ఎవరయ్యా అంటే మంగోలియన్స్. అంటే ఆ మంగోలియన్ నాయకుడు జంగిస్ ఖాన్ అనే ఈ వ్యక్తి చిన్ననాటి నుండి కూడా అనేక శ్రమలు కష్టాలు పడిన ఈ వ్యక్తి, ఆ స్టోరీ పెద్దగా ఉంటుంది కానీ షార్ట్గా చెప్తున్నాను. ఆయన రష్యా, కొరియా, మధ్యాసియా, సౌత్ ఆసియా, పర్షియా, ఇండియా, యూరప్ అనేక ఖండాలని జయించినటువంటి గొప్ప వీరుడు. ప్రపంచాన్ని జయించిన రెండో వీరుడిగా ఈ యొక్క జంగిస్ ఖాన్ని మనం చెప్పుకోవచ్చు. అతడు ఒకరోజు వేట కోసమని వెళ్ళాడు. వేట కోసమని వెళ్తుండగా ఆయన ఎప్పటికి ఒక పెట్ బర్డ్ ఉండేది, ఒక చిలుక ఉండేదంట ఇక్కడ భుజం మీద. ఆ గుర్రం పైన ఈ మంగోలియన్స్కున్న ప్రత్యేకత ఏంటంటే, గుర్రంపై వెళ్తూ కూడా బాణాలతో యుద్ధం చేయగలరు, ఈటలతో యుద్ధం చేయగలరు. గుర్రం మీద స్వారీ చేస్తూ కూడా బాణం గురి తప్పకుండా కొట్టగలరు. అంత టాలెంటెడ్ పర్సన్స్ అనమాట. అందుకే వాళ్ళు ప్రపంచాన్ని జయించగలిగారు. మంచి విలువిద్యలో నైపుణ్యత కలిగిన నిపుణులు వాళ్ళందరూ కూడా. ఒకరోజు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏమో వేటకి వెళ్ళాడు. వేటకు వెళ్ళి అలసిన సందర్భంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. బాగా దాహం వేస్తుంది. నిద్రలోంచి లేచాడు. దాహం వేస్తుండగా పైనుంచి ఏవో నీళ్లు పడతా ఉన్న చుక్కలు ఒక ఆకును ఇలా చేసుకుంటూ, ఆకుని ఇలా మడిచి ఆ వస్తున్న నీళ్ళని ఇలా పట్టుకొని ఇలా త్రాగుదాం అనుకుంటాడు. వెంటనే తన పెట్ బర్డ్ ఏదైతే పక్షిని పెంచుకుంటున్నాడు కదా, ఆ పక్షి ఏం చేస్తుందంటే వేగంగా వచ్చి ఈ ఆకుని తన్నేస్తుంది అనమాట. ఆ ఆకు కింద పడిపోతుంది, అందులో నీళ్లు కూడా కింద పడిపోయాయి. చాలా కోపం వస్తుంది. సరే రెండోసారి మరొక ఆకు తీసుకున్నాడు. మరలా పైనుండి వస్తున్నటువంటి ఆ నీళ్ళు చుక్కలు ఒక్కొక్కటి పడుతుంది. దాహం వేస్తుంది, బాగా పడుతుంది. ఆ పట్టిన తర్వాత కొద్ది నీళ్ళు అయిన తర్వాత తాగుదాం ఇలా పట్టుకుంటే రెండోసారి కూడా ఆ వేగంగా వచ్చి పెంచుకున్నటువంటి పక్షి వచ్చి ఆ చేతుల మీద తన్నడం జరిగింది, కొట్టడం జరిగింది. ఆ నీళ్ళు కింద పడ్డాయి. వెంటనే జంగిస్ ఖాన్ కోపం వచ్చింది. ఆ ఖడ్గం తీసుకొని 2 భాగములుగా శిరచ్ఛేదనం చేసినట్లుగా 2 భాగములుగా ఖండించేశాడు. ఆ పక్షి చనిపోయింది. బాధపడ్డాడు. ఎందుకు ఎంత పని చేసింది, ఆ కోపంలో నేను అలా చేశానని. సరేలే అనుకున్నాడు. చాలా కోపగించుకున్నాడు. దాహంతో ఉన్నప్పుడు నా నీళ్ళు లేకుండా చేసింది కదని బాధపడతాడు.
తీరా పైకి చూశాడు, ఎందుకు ఇది ఇలా చేసిందని. పైకి చూస్తే పైనుంచి ఒక సర్పము, విషసర్పం ఏం చేస్తుందంటే విషాన్ని క్రక్కుతూ ఉంది, విషాన్ని వెళ్ళగక్కుతూ ఉంది. ఆ విషమే కిందకు వచ్చి పడింది. ఇప్పుడు జంగిస్ ఖాన్ తాగబోయేది ఏంటంటే విషాన్ని త్రాగి చనిపోవలసింది, కానీ జంగిస్ ఖాన్ ప్రాణాన్ని కాపాడింది ఆ పెంచుకున్నటువంటి పక్షి. అప్పుడు వేదన చెందుతుంటాడు. చూసారా, ఆ పక్షి చనిపోవడానికి కారణం ఇతని కోపమే కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గుర్తుంచుకోండి, మనం కోపపడితే మనకు అది నష్టం. మన కోపపడి ఏది సాధించలేమనే విషయాలు మీరు గమనించుకోండి. ఇప్పుడు కోప్పడుతూ వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఆ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. ఆ దాసుడు అనగా నయమాన్ ప్రక్కన అసిస్టెంట్ మాట్లాడుతున్నాడు. ఒక దాసుడు, అయ్యా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చెయ్యవా అంటే, ఏదైనా పచ్చం ఉండమన్నా, ఏదైనా ఫలానా పని మందు తినమన్నా తింటావు కదా, ఏ పని చేయమని చేస్తావు కదా. ఏమన్నారు ఆయన, నాయనా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా, అయితే స్నానం చేసి యోర్దాను నదిలో స్నానం చేసి నిన్ను శుద్ధుడిని కమ్మన్నాడు కదా, సులువుపైన పని కదా, ఏముంది వెళ్తూ యోర్దాను నదిలో మునిగి వెళ్ళిపోదాం, ఏమైపోయింది అని దాసుడు చెప్పిన మాటలు మళ్ళీ నయమాని విని కోపాన్ని తగ్గించుకొని వెళ్ళాడు. 5వ అధ్యాయము 14వ వచనంలో ఆ యోర్దాను నదిలోకి వెళ్ళాడట. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగాడు. 7 సార్లు మునిగిన తర్వాత అతని దేహము పసిపిల్లడి దేహం వల్ల మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అందరూ ఆనందము, సంతోషము, కేరింతలు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన తర్వాత ఆరోగ్యం వచ్చింది, సంతోషం వచ్చింది. యోర్దాను నదిలో 7 సార్లు ఎందుకు మునిగారో ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ప్రియులారా, ఇప్పటికే సమయం ఎక్కువైంది కనుక ఇంతటితో ఇది ముగిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ముందు వీడియోలు చూడండి, తర్వాత వీడియోల గురించి చూస్తే ఒక క్రమంగా మీకు అర్థమవుతుంది. విషయాలు మీరు గమనించుకోండి. చాలా విషయాలు మీరు విన్నారు కదా. ఆయన నయమాన్ ఏం చేశాడంటే, యెహోరాము దగ్గరికి వచ్చినప్పుడు, రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు వస్త్రాలను చింపుకున్నాడు. ఎందుకయ్యా వస్త్రాలను చింపుకున్నామంటే, ఎవరెవరు వస్త్రాలు చింపుకుంటారు? చేతకాని వారు, ఆధారం లేని వారు వస్త్రాలు చింపుకుంటారు, ఆహారం లేనప్పుడు వస్త్రాలు చింపుకుంటారు, అంతేకాదు అధికారం పోయినప్పుడు వస్త్రాలు చింపుకుంటారు, అనారోగ్యం వచ్చినప్పుడు వస్త్రాలు చింపుకుంటారు. వస్త్రాలు చింపుకున్న వ్యక్తుల్ని అయా ఏం చేయాలంటే, వాళ్ళు వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, హృదయాలు చింపుకోవాల్సింది అని వీళ్ళు మనం నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు చూస్తున్నారు కదా. ఈ వ్యక్తి ఎక్కడికొచ్చి నిలబడిపోయాడే అంటే, మొత్తానికి ఆ యొక్క రాజుగారు అంటారు, నేను కాదయ్యా, ఇదిగో ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి రావడం జరిగింది కదా. వచ్చి ఎక్కడున్నాడు? ద్వారం బయట ఉండిపోయాడు కదా. ఇంతకీ ఆ ద్వారం ఏంటని చెప్పాను? ఆ ద్వారమే గొర్రెలకు గొప్ప ద్వారము, ఆ ద్వారమే యేసు అనే ద్వారము, ఆ ద్వారమే నీతి అనే మార్గము, ఆ ద్వారమే, ఈ ద్వారమే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న యేసు. ఆ ద్వారములో వచ్చేవాడు రక్షించబడతాడు, ఆ ద్వారములో రానివాడు శిక్షించబడతాడు. ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక ద్వారం అన్నాను, పరలోకానికి యేసు మాత్రమే ద్వారం అని చెప్పాను. నోవాహు వాడకి ఒకటే ద్వారము. అయా, ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలానికి ఒకే ఒక మార్గం, వివాహ విందుకు ఒకే ఒక మార్గము. నువ్వు పరలోక పట్టణానికి వెళ్ళాలంటే యేసు తప్ప వేరొక మార్గము లేనే లేదు. అందుకే ఆయన నిన్ను పిలుస్తున్నాడు ద్వారం దగ్గర నుండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారు నా యొద్దకు రండి, మీకు పాప భారం నుంచి విడుదల చేస్తా, శాప భారం నుంచి విడుదల చేస్తాను, అప్పుల భారం నుంచి విడుదల చేస్తా, శరీర భారం నుంచి విడుదల చేస్తా, మానసిక భారం నుంచి విడుదల చేస్తా, ఆధ్యాత్మికమైన భారం నుంచి విడుదల చేస్తానంటున్నాడు. అంతేకాదు, నేను ఎందుకు పిలుస్తున్నానంటే, నీవు నాతో సహవాసం కలిగి ఉండడానికి పిలిచానంటున్నాడు. నేను ఎందుకు పిలుస్తానంటే, నిన్ను స్వతంత్రులుగా చేయడానికే పిలుస్తున్నానంటున్నాడు. నేను ఎందుకు నిన్ను పిలుస్తున్నాను తెలుసా? ఇదిగో నిన్ను ప్రళయం నుండి రక్షించడానికే నిన్ను పిలుస్తున్నాను. వాళ్ళకు వస్తావా? యేసు దగ్గరికి నువ్వు వస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. వివాహ విందుకి నిన్ను ఉంచుతాను, పిలుస్తున్నాను. అంత మాత్రం కాదు, దావీదు మీద శాశ్వతమైన కృప నీ మీద చూపించినట్లుగా నిన్ను పిలుస్తున్నాను. వస్తావా యేసు దగ్గరికి? వస్తే తప్పకుండా ఆయన నిన్ను చేర్చుకుంటాడు, నీ వివాదాన్ని తీర్చుకుంటాడు. అయ్యా, మనకి ఆయన శాంతి అయి ఉన్నాడు, మన పాపములకు యేసే శాంతికరమై ఉన్నాడు, మన పాపం నుంచి విడుదల చేయగల దేవుడు. అయితే నువ్వు వస్తే మంచిది, అంతేగాని నయమాన్లా కోప్పడి వెళ్ళిపోయావా, నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కానీ చివరికి ఆ దాసుడు చెప్పిన మాట ప్రకారంగా వెనక్కి వచ్చి నయమాను 7 సార్లు మునిగి
చివరికి ఆయన ఏమయ్యాడంటే శుద్ధుడయ్యాడు. కనుక నీవు కూడా ఆధ్యాత్మికంగా శుద్ధీకరణ కావాలంటే, మానసికంగా శుద్ధీకరణ కావాలంటే, ఆరోగ్యపరంగా శారీరక పరంగా శుద్ధీకరణ కావాలంటే తప్పకుండా నయమాను 7 సార్లు మునిగినట్టుగా ఈ యొక్క యోర్దాను నదికి వచ్చిన 7 సార్లు మునిగితే, యోర్దాను నది అంటే ఏంటి, 7 సార్లు ఎందుకు మునిగాడు, 7 సార్లు మునగడానికి కారణాలు 7 కారణాలు నేను తరువాత వీడియోలో మీకు చెప్పబోతున్న విషయాలు మీరు గమనించుకోండి. ప్రభువా, నయమానికి ఇచ్చిన స్వస్థత మా బ్రతుకుల్లో కూడా మీరు ఇవ్వండి దైవమా, మీరే మాకు మార్గము. అయా ప్రభా, కష్టకాలంలో మీ అందే ప్రభువా మేము నమ్మిక ఉంచుతామయ్యా. కష్టకాలంలో మిమ్మల్ని మాత్రమే అయా మేము విశ్వసిస్తామయ్యా. కష్టకాలంలో కాదు, అన్ని కాలంలో కూడా నాయన మీ అందే నిరీక్షించుతామయ్యా. మీకే మేము భయపడతామని అయా నిరీక్షణ గలవారమై అయా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం నమ్మిన వారు, మనం ఎవరి యందు నిరీక్షించినంటే ఆయన యందు నిరీక్షించాం. మనం నిరీక్షించిన దేవుడు మనల్ని ఎన్నడూ మన నిరీక్షణ సిగ్గుపడనీయకుండా చేసే దేవుడు నమ్మదగినవాడు. అయా అట్టి కృపచేత మనల్ని నింపాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. సహోదరుడా, సహోదరి, నీవు నేను దేవుని యందు నిరీక్షణించుదాం. నీవు నేను యేసునందు విశ్వసించుదాం. ఆయన తప్ప వేరొక్కరు నీకు బాగు చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఆయన తప్ప వేరొక్కరు ఎవ్వరు నీ భారం నుంచి విడుదల చేయగలిగిన వారు ఎవరు లేరు. నయమాను స్వస్థపరచబడినట్లుగా నీవు కూడా ఆయా ఆధ్యాత్మికంగా కూడా స్వస్థపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవా నీకే వందనాలయ, పరిశుద్ధాత్మ నీకే వందనాలయ. ఆయా స్థలములోంచి నీ బిడ్డలు నాయన ఈ మాటలు విన్నారయ్యా, వారిని బలపరచండి అయ్యా. వారి జీవితాలు ఏ భారం చే ఉన్నారయ్యా, వారి జీవితాలు ఏ ఇబ్బందులతో ఉన్నారయ్యా, వారి జీవితాలు ఏ కష్టముతో ఉన్నారయ్యా, వారి జీవితాలు ఏ శ్రమతో ఉన్నారయ్యా, వారి జీవితంలో ఏ నాయన ప్రభా ఏ అయా ప్రభా అయా అననుకూల పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఇప్పుడే ఈ యొక్క నాయన ప్రభా ఈ సమయంలో నీ అభిషేకము వారి మీదకి దిగివచ్చునుగాక, నీ బలము వారి మీదకి దిగివచ్చునుగాక. ఇదిగో లాజరు అని పిలిచిన తర్వాత అయా ప్రభా కట్లు తెగిపోయినట్లుగా, ఆ బంధకాలు తెగిపోయినట్లుగా వీరికి కొన్ని కష్టములన్నీ తెగిపోవునుగాక, బంధకాలన్నీ విడిపోవునుగాక. అయా నీవే లాజరు చనిపోయిన వ్యక్తిని అయా బయటికి తీసుకుని వచ్చినట్లుగా ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం వచ్చునుగాక. అయా ప్రభువా, నీ రెక్కల చొప్పున ప్రతి కుటుంబాన్ని కాపాడండి. ఈ కరోనా వైరస్ ఏ కుటుంబం మీద దాడి చేయకుండా నీవే సహాయం చేయండి. అయా ప్రభా, అదిగో నాయన ప్రభా, దావీదు మీద చూపిన శాశ్వతమైన కృప బిడ్డలందరి మీద ఉంచండి. నయమాను ఎడలను చూపించిన ప్రేమ నీ బిడ్డల మీద ఉంచి నడిపించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ స్వస్థత దయచేయండి, ప్రతి ఒక్కరికి నీ ఆలోచన దయచేయండి అయ్యా. ఈ వాక్యం ఎంతవరకు విన్నా నీ బిడ్డల అందరి ఎడల నీ కనుదృష్టి ఉంచండి. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి. మరొక్క అయా ప్రభువా, అయా తండ్రి నాయన సారి మేమందరం కలుసుకోవడానికి కృప చూపించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలుసుకున్నట్టుకు సహాయం చేయండి. ఒకవేళ మీరు అక్కడ అయా ప్రభా తొందరలో ఉంటే మేమందరం ఎత్తబడి గుంపులు ఉండేటకు సహాయం చేయండి. ఇంతవరకు నీ దీనదాసుని నన్ను బలపరిచి మీరు మాట్లాడించినవి మాట్లాడినట్లు బట్టి వందనాలు. విన్నవారికి నీ దీవెన, మాట్లాడుతున్న మా కుటుంబానికి దీవెన, ఈ పరిచర్యకు నీ దీవెన ఇచ్చి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొకరే పొందుకుంటారని నమ్ముతూ యేసు ప్రశస్తమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానమును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.